శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వారం మకర రాశి వారు మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉంటుంది. చేపట్టిన కార్యక్రమం ఏదో విధంగా ఆటంకాలు రావడం కానీ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత తొందరపడి ఆ పని పూర్తి చేద్దామంటే అంత ఆలస్యం జరిగే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే మాత్రం అది మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలం, ఎంతవరకు మన వాళ్ళు అంటే మీ యొక్క సర్కిల్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎంతవరకు సహకరిస్తారు అని చూసి మాత్రమే ఆ పని ప్రారంభించవలసి ఉంటుంది. అంటే ఈ వారంలో మీ మకర రాశి మీద కుజుడు అష్టమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే భూమి సంబంధించినవి, స్థిరాస్తికి సంబంధించినవి, అన్నదమ్ములు, బంధువులు, రక్త సంబంధికులతో తీవ్రమైనటువంటి ఒత్తిడి, విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏ పనిలో ఉన్నారు, ఏ ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నాన్ని విఫలం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఇల్లు కట్టుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా కట్టకుండా మధ్యలో ఆఫ్ చేయాలి, ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు, దాన్ని ఏదో విధంగా నష్టం వచ్చే విధంగా చేయాలి అన్న దృష్టితో మీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అనేక రకాలుగా మీరు ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కొంతవరకు గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతోనో ధనంతోనో దాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మనం దాచుకున్న ధనమో ఒక పుణ్యమో ఏదో ఒకటి దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళకి రివర్స్ చేయవలసి ఉంటుంది. అంటే గురువు వ్యయాధిపతిగా, తృతీయ వ్యయాధిపతిగా రాశిని వీక్షించడం, శుభుడు అయినప్పటికీ కూడా శుభగ్రహం అత్యంత బలంగా ఉన్నప్పుడు కూడా ఈ మకర రాశి వారికి అదే రాశిలో నీచ పొందుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే ఏదో ఒకటి మీరు ఖర్చు పెడితే తప్ప దాని నుంచి తప్పించుకోలేకపోతూ ఉంటాడు. అందువల్ల మీరు మీ బంధువుల నుంచి ఎదురయ్యే సమస్యల్ని వారికి ఎంతో కొంత ధనం ఇచ్చో ఇంకోటి ఆశ చూపించో దాని నుంచి బయటపడడం జరుగుతుంది. బట్ ఏదైనా పని అయితే కంప్లీట్గా పూర్తి చేస్తారు, కానీ అనుకున్న దానికన్నా కొంత ఇబ్బందులు ఎదుర్కొని ఆ పని పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా తృతీయ స్థానంలో శని వక్రించినప్పుడు ఇదే ఫలితం చెప్తూ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, మళ్ళా ప్రయత్నం చేయండి, 1-2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితంలో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇందులో పర్టికులర్గా ఏంటంటే ఈ వారం మార్పు, శుక్రుడు మీకు అదృష్టాన్ని ఇచ్చే గ్రహం, మీ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతి వీక్గా ఉన్నాడు, నీచపడి 9వ స్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పటికి కూడా బలహీనపడి ఉండడం వలన తగిన సపోర్ట్ మనకి ఇవ్వలేకపోతూ ఉంటాడు. సో మరి శనిగ్రహం కూడా చూడటం వల్ల పర్టికులర్గా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య కారణాలు ఎదురవుతూ ఉంటాయి. వారికి బంధువులతో విభేదాలు వస్తుంటాయి. ఉద్యోగపరంగా ఎవరైతే స్త్రీలు ఈ రాశిలో జన్మించిన వారు ఉద్యోగంలో ఉన్నారో వారికి ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగం ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగాన్ని సెలవు పెట్టడం కానీ, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం రాజీనామా చేయడమో వదులుకోవాల్సి రావడమో ఇబ్బంది కలిగే అవకాశం. ఇది ఒక సాధారణ స్థాయి స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంటుంది. మరి ఉన్నత స్థాయి హై ప్రొఫెషనల్కి అయితే వర్తించదు. నీచ శుక్రుడు కాబట్టి చిన్న స్థాయి ఉద్యోగస్తులు వారికి ఎక్కువ ప్రభావం కనబడుతుంటుంది. కాబట్టి మరి ఏదైనా స్త్రీలు తగు విధంగా పరిహారం చేసుకొని మరి వాళ్ళు ఆరోగ్యానికి, అలాగే ఉద్యోగపరంగా కానీ, అలాగే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే తొందరగా నమ్మడం వల్ల కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ కారణం వల్ల వాళ్ళు ఏదో సహకారం చేస్తారని వాళ్ళు నమ్మితే వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం అంతా కూడా, ఈ వారం అనే కాదు, ఇంచుమించుగా మీరు సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా అటు ఆరోగ్య విషయంలోనూ, అలాగే వృత్తి విషయంలోనూ, వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదో విధంగా ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఉన్నటువంటి రాహు కుటుంబ విషయాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత ధనం ఇచ్చి కుటుంబ సభ్యులను తృప్తిపరిచినా, వారి కోరికలు ఎన్ని తీర్చినా ఏదో ఒక అపవాదు, విమర్శ మీరు
ఎదుర్కొనే ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కుజుని యొక్క అనుగ్రహం తప్పక ఈ వారం పొందవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వారం మకర రాశి వారు మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉంటుంది. చేపట్టిన కార్యక్రమం ఏదో విధంగా ఆటంకాలు రావడం కానీ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత తొందరపడి ఆ పని పూర్తి చేద్దామంటే అంత ఆలస్యం జరిగే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే మాత్రం అది మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలం, ఎంతవరకు మన వాళ్ళు అంటే మీ యొక్క సర్కిల్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎంతవరకు సహకరిస్తారు అని చూసి మాత్రమే ఆ పని ప్రారంభించవలసి ఉంటుంది. అంటే ఈ వారంలో మీ మకర రాశి మీద కుజుడు అష్టమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే భూమి సంబంధించినవి, స్థిరాస్తికి సంబంధించినవి, అన్నదమ్ములు, బంధువులు, రక్త సంబంధికులతో తీవ్రమైనటువంటి ఒత్తిడి, విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏ పనిలో ఉన్నారు, ఏ ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నాన్ని విఫలం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఇల్లు కట్టుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా కట్టకుండా మధ్యలో ఆఫ్ చేయాలి. ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు, దాన్ని ఏదో విధంగా నష్టం వచ్చే విధంగా చేయాలి అన్న దృష్టితో మీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అనేక రకాలుగా మీరు ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కొంతవరకు గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతోనో ధనంతోనో దాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మనం దాచుకున్న ధనమో ఒక పుణ్యమో ఏదో ఒకటి దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళకి రివర్స్ చేయవలసి ఉంటుంది. అంటే గురువు వ్యయాధిపతిగా, తృతీయ వ్యయాధిపతిగా రాశిని వీక్షించడం, శుభుడు అయినప్పటికీ కూడా శుభగ్రహం అత్యంత బలంగా ఉన్నప్పుడు కూడా ఈ మకర రాశి వారికి అదే రాశిలో నీచ పొందుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే ఏదో ఒకటి మీరు ఖర్చు పెడితే తప్ప దాని నుంచి తప్పించుకోలేకపోతూ ఉంటారు. అందువలన మీరు మీ బంధువుల నుంచి ఎదురయ్యే సమస్యల్ని వారికి ఎంతో కొంత ధనం ఇచ్చో ఇంకోటి ఆశ చూపించో దాని నుంచి బయటపడడం జరుగుతుంది. బట్ ఏదైనా పని అయితే కంప్లీట్గా పూర్తి చేస్తారు, కానీ అనుకున్న దానికన్నా కొంత ఇబ్బందులు ఎదుర్కొని ఆ పని పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా తృతీయ స్థానంలో శని వక్రించినప్పుడు ఇదే పనితో చెప్తూ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, మళ్ళా ప్రయత్నం చేయండి, 1-2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితంలో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇందులో పర్టికులర్గా ఏంటంటే ఈ వారం మార్పు, శుక్రుడు మీకు అదృష్టాన్ని ఇచ్చే గ్రహం, మీ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతి వీక్గా ఉన్నాడు, నీచపడి 9వ స్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పటికి కూడా బలహీనపడి ఉండడం వల్ల తగిన సపోర్ట్ మనకి ఇవ్వలేకపోతూ ఉంటాడు. సో మరి శనిగ్రహం కూడా చూడటం వల్ల పర్టికులర్గా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య కారణాలు ఎదురవుతూ ఉంటాయి. వారికి బంధువులతో విభేదాలు వస్తుంటాయి. ఉద్యోగపరంగా ఎవరైతే స్త్రీలు ఈ రాశిలో జన్మించిన వారు ఉద్యోగంలో ఉన్నారో వారికి ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగం ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగాన్ని సెలవు పెట్టడం కానీ, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం రాజీనామా చేయడమో వదులుకోవాల్సి రావడమో ఇబ్బంది కలిగే అవకాశం. ఇది సాధారణ స్థాయి స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంటుంది. మరి ఉన్నత స్థాయి హై ప్రొఫెషనల్కి అయితే వర్తించదు. నీచ శుక్రుడు కాబట్టి చిన్న స్థాయి ఉద్యోగస్తులు వారికి ఎక్కువ ప్రభావం కనబడుతుంటుంది. కాబట్టి మరి ఏదైనా స్త్రీలు ఒక విధంగా పరిహారం చేసుకొని మరి వాళ్ళు ఆరోగ్యానికి, అలాగే ఉద్యోగపరంగా కానీ, అలాగే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే తొందరగా నమ్మడం వల్ల కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ కారణం వల్ల వాళ్ళు ఏదో సహకారం చేస్తారని వాళ్ళు నమ్మితే వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం అంతా కూడా, ఈ వారం అనే కాదు, ఇంచుమించుగా మీరు సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా అటు ఆరోగ్య విషయంలోనూ, అలాగే వృత్తి విషయంలోనూ, వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదో విధంగా ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఉన్నటువంటి రాహు కుటుంబ విషయాలు ఇబ్బంది పెడుతుంటాయి.
ఎంత ధనం ఇచ్చి కుటుంబ సభ్యులను తృప్తిపరిచినా, వారి కోరికలు ఎన్ని తీర్చినా ఏదో ఒక అపవాదు విమర్శ మీరు ఎదుర్కొనే ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కుజుని యొక్క అనుగ్రహం తప్పక ఈ వారం పొందవలసి ఉంటుంది.